హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజులలి హెరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి అందరి ఫేవరెట్ గులాబ్ జాములు. చాలా ఈజీగా అండ్ ఏ బ్రాండ్ పిండి అయినా సరే మనం ఇలా చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మధ్యలో ఉండకట్టకుండా బాగుంటాయి అన్నమాట. స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు ఉంటాయి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ చేయడం. ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ దీనిలో మనం పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవచ్చు, కానీ పాలు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి. పాల బదులు పాల పొడి కూడా వేసుకొని వాటర్లో కలిపి కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ పాలైతే ఈ చిన్న టీ గ్లాస్ అంతా పాలైతే దీంట్లో వేసుకొని కలుపుతున్నా. ఈ కలిపేటప్పుడు కూడా మనం గట్టిగా కలపొద్దు అనమాట. ఇలా స్మూత్గా కలుపుతూ ఉండాలన్నమాట. మరి గట్టిగా ఇట్లా పిండిని గట్టిగా పట్టుకొని కలపొద్దు అనమాట. అలా కలపడం వల్ల మధ్యలో ఉండలుగా వస్తుందన్నమాట. గులాబ్ జామ్ మధ్యలో ఇలా స్మూత్గా ఈజీగా కలుపుతూ ఉండాలి. చూడండి, పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. నాకైతే ఒక చిన్న టీ గ్లాస్ అంత పాలైతే సరిపడిందనమాట. నెక్స్ట్ దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే పిండి అయితే ఈ విధంగా మంచిగా నానిందనమాట. కొంచెం ఉబ్బినట్టు కూడా అనిపిస్తుంది పిండి. నెక్స్ట్ దీన్ని మనకు కావాల్సినంత సైజులో అయితే చేసుకోవాలి. గులాబ్ జామ్ చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే, మరి గట్టిగా ఇలా రబ్ చేయకుండా ఇలా హ్యాండ్స్ మధ్యలో లూజ్గా ఇలా రౌండ్గా చుట్టామంటే అది గట్టిగా రాకుండా బాగుంటుందన్నమాట. మధ్యలో ఉండకట్టకుండా. ఈసారి ఒకసారి ట్రై చేయండి. ఇలా చేస్తే మంచిగా వస్తాయి, మధ్యలో గట్టిగా ఉండల్లాగా రాకుండా. నెక్స్ట్ ఉండలైతే కట్టడం అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఇవి మునిగేంత వరకు ఆయిల్ ఉంటే సరిపోతుందనమాట, మరి ఎక్కువగా కాకుండా. ఆయిల్ అయితే మరీ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడు కాకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఇవైతే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పగుళ్ళు అయితే రాదనమాట గులాబ్ జాముల పైన. ఈ విధంగా మొత్తం కూడా వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మంట అయితే సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట, హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకోవడం వల్ల అవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. లోపల సరిగ్గా కుక్ కాదు, తొందరగా కలర్ అయితే వస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని షుగర్ పాకం కూడా రెడీ చేసుకుందాం మనం. ఇక్కడ 3 కప్స్ షుగర్ అయితే తీసుకుంటున్నా. ఒక ప్యాకెట్కి 3 కప్స్ షుగరు అండ్ సేమ్ అదే ఈక్వల్గా 3 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ పాకం అయితే వస్తుందన్నమాట. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా అండ్ ఎన్ని రోజులున్నా అది మాత్రం షుగర్ పాకం అనేది గట్టిగా కాకుండా ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్ రేషియో. 3 కప్స్ షుగర్ అయితే వేసుకున్నా. నెక్స్ట్ 3 కప్స్ వాటర్ పోసుకొని ఇక్కడ మంచిగా మరగనివ్వాలి. మరీ ఎక్కువ పాకం తీగ పాకం రానవసరం లేదు. మామూలుగా పాకం వస్తే సరిపోతుందన్నమాట. షుగర్ మొత్తం కరిగి మనం చేతికి ఇలా మనం టచ్ చేసామంటే కొద్దిగా స్టిక్ అయితే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లోనే కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసుకుంటున్నా. ఇలాచి పౌడర్ మెత్తగా గ్రైండ్ కావాలంటే ఒక టిప్ ఏంటంటే మనం కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ వేసుకొని దాంట్లో ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకున్నామంటే చాలా మెత్తగా వస్తుందన్నమాట. ఈసారి ఇలాచీని పౌడర్ చేసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ఈ విధంగా మంచిగా పాకం వచ్చిన తర్వాత దీనిని సైడ్కి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద నుంచి దించి నెక్స్ట్ పాకం వేడిగా ఉన్నప్పుడే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాములను దీంట్లో వేసుకోవాలి. పాకం అన్న వేడిగా ఉండాలి, లేకపోతే మనం ఈ గులాబ్ జాములను అప్పుడే ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఏదో ఒకటి వేడిగా ఉండాలన్నమాట, 2 వేడిగా ఉండొద్దు. ఇక్కడ వేడి పాకంలో అయితే గులాబ్ జాములను వేసుకొని దీనిని ఓవర్ నైట్ అలానే ఉంచుకోవాలన్నమాట. అట్లయితే చాలా జ్యూసీగా ఉంటుంది. ఒక 5 అవర్స్ అన్నా మనం అలానే వదిలిపెట్టామంటే చాలా జ్యూసీగా రెడీ అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ నైట్ అయితే చేస్తున్నా. మార్నింగ్కి అయితే ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత మంచిగా మొత్తం షుగర్ పాకం అనమాట. మంచిగా అవి అబ్జర్వ్ చేసుకునే చాలా జ్యూసీగా ఉన్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత జ్యూసీగా వచ్చినాయో. చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఒక 10 మినిట్స్లో. స్వీట్ అయితే అందరి ఫేవరెట్ అయిన ఈ గులాబ్ జాములను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. కీప్ స్మైలింగ్.